కృష్ణ అందరికీ స్వాగతం. మన శ్రీమద్ భాగవతం క్లాస్లోకి మనము 4వ స్కందం 24వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకున్నాము లాస్ట్ వీక్. ఈ 23వ అధ్యాయంలో పృథు మహారాజు భగవద్ధామానికి చేరుకున్నారు. ఆయనను అనుసరిస్తూ అర్చి అమ్మవారు కూడా భగవద్ధామానికి వెళ్ళారు. అక్కడ అది చూస్తూ దేవతల యొక్క పత్నులందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారనమాట. అలాంటి గొప్ప అదృష్టాన్ని పొందినటువంటి అర్చి చాలా కీర్తివంతురాలు అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఈ 24వ అధ్యాయంలో మైత్రేయ ముని విదురుల వారికి చెప్తున్నారు. పృథు మహారాజు యొక్క తర్వాత వంశం గురించి చెప్తున్నారనమాట. పృథు మహారాజు యొక్క పెద్ద కొడుకు అయినటువంటి విశ్వజితుడి గురించి చెప్పారు. విశ్వజితుడికి అంతర్ధానుడు అనే ఇంకో పేరుంది. అది ఇంద్రుడు ఆయన పట్ల కరుణించి ఆ పేరునిచ్చారని చెప్పారు. తర్వాత అంతర్ధానుడికి 3 పుత్రులు ఉన్నారు. పావకుడు, పవమానుడు, శుచి. వీళ్ళు అగ్నిదేవతలు. వీళ్ళు మళ్ళీ యజ్ఞాలన్నీ చేసి వాళ్ళ యొక్క అగ్ని లోకానికి వాళ్ళు చేరుకుంటారు. తర్వాత అంతర్ధానుడి యొక్క మళ్ళీ ఇంకొక భార్య పేరు సభాస్వతి. ఆమె వలనేమో హావిర్ధానుడు పుడతాడనమాట. ఈ హవిర్ధానుడు యజ్ఞాలు చేయడంలో చాలా తను బాధ్యతను చూపిస్తూ ఉండేవాడనమాట. ఈ పన్నులు వసూలు చేయడం కానీ, ఎవరైనా శిక్షించడం కానీ, అలాంటివి ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు అవి చేయడం ఇష్టం లేక తను యజ్ఞాలు చేస్తూ ఉండేవాడనమాట. ఈ తను యజ్ఞంలో ఆయన గొప్ప భక్తుడైనా కానీ, తను ఆత్మానుభవం కలిగిన భక్తుడైనా కానీ తను ఏం చేసేవాడు అంటే ఈ విధంగా యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా దేవాది దేవుని అర్చించి తను భగవద్ధామానికి వెళ్ళారనే విషయం చెప్తున్నారు. తర్వాత అంతర్ధానుడి పుత్రుడు హావిర్ధానుడు, ఆయన యొక్క భార్య హావిర్ధాని. తర్వాత ఆమెకు భైషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనే 6 పుత్రులు పుట్టారు. తర్వాత హావిర్ధానుడికి బర్షీదుడు అనే శక్తిశాలి అయిన కొడుకు పుట్టాడు. ఆయన యోగ సాధన చేయడం ద్వారా అతను కూడా చాలా గొప్ప మహద్గుణాలు పొందాడంట, ప్రజాపతిగా అయ్యాడనమాట. ఈ బర్షీదుడు మొత్తము ప్రపంచమంతా కూడా యజ్ఞాలను నిర్వహించారనమాట. ఆ విధంగానే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి కృష్ణ నామ సంకీర్తనాన్ని కూడా మనము చేయాలి అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఆ విధంగా తనకి పుట్టినటువంటి వాళ్ళని ఇప్పటి నుంచి బర్షిదుణ్ణి ప్రాచీన బర్హి అనేసి అంటారు. ఆయనకు పుట్టినటువంటి వాళ్ళని ప్రచేతస్సులు అనేసి అంటారనమాట. ఆయనకు పుట్టినటువంటి ఆ ప్రచేతస్సులకి తర్వాత సంతానాన్ని తను వృద్ధి చేయమని ఆజ్ఞాపిస్తాడనమాట. ఈ 10 మంది పిల్లల్ని ప్రచేతస్సులు అంటారు. ఈ ప్రచేతస్సులు ఇప్పుడు తండ్రి మాట మేరకు వివాహం చేసుకోవాలి, తర్వాత సంతానాన్ని కనాలి. సో తండ్రి యొక్క ఆజ్ఞ నెరవేర్చేదానికంటే ముందు భగవంతుడి యొక్క భక్తి చేసి, ఆయన యొక్క తపస్సు చేసి భగవంతుడి యొక్క మెప్పు పొందిన తర్వాత తండ్రి ఆజ్ఞను నిర్వహించాలి అని చెప్పేసి 10 మంది పుత్రులు అడవికి వెళ్ళారు. తపస్సు చేయడం కోసం గాను వాళ్ళు బయలుదేరుతున్నారనమాట. సో మనం అక్కడి వరకు చెప్పుకున్నాము. మనం ఈరోజు 15వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. అయితే అందరూ మామూలుగా ఎవరైతే ఋషులు మునులు ఉంటారో వాళ్ళు తపస్సు చేయడం కోసం గాను హిమాలయాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రాచీన బర్హి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో ప్రచేతస్సులు, వాళ్ళు సముద్ర తీరానికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి మైత్రేయ ఋషి చెప్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ సరోవరం గురించి ఇప్పుడు వర్ణించబోతున్నారనమాట. యదుక్తం పది దృష్టేనా గిరిసేనా ప్రసీదత తద్యాయంతో జపంతశ్చ పూజయంతశ్చ సంయతాః. తపో నిర్వహణై ప్రాచీన బర్హి సుతులు గృహమును వీడి శివుని కలిసినప్పుడు అతడు పరమ కరుణతో వారికి పరతత్వంను గూర్చి ఉపదేశించను. ఆ ఉపదేశములనే వారు ధ్యానించుచు శ్రద్ధతోనూ అవధానముతోనూ పూజా కీర్తనంలో నిలిచిరి. అయితే ఇప్పుడు ఈ ప్రాచీన బర్హి యొక్క పుత్రులు ప్రచేతసులు వాళ్ళు తపస్సు చేయడం కోసం వెళ్ళారు. మరి తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు పరమశివుడు వాళ్ళకి కలిశారంట. పరమశివుడు వాళ్ళకి రుద్రగీతాన్ని చెప్తారనమాట. ఆ రుద్రగీతాన్ని వీళ్ళు శ్రద్ధతో వాళ్ళు పాటించి తర్వాత వాళ్ళ యొక్క పూజ అర్చనల్లో వాళ్ళు ఎంగేజ్ అవుతారు అని చెప్పేసి మైత్రేయ ఋషి చెప్తున్నారనమాట. అయితే విదురుడు అడుగుతున్నాడనమాట, అదేంటి శివుడు ఎలా కలిశారు? ఎందుకంటే శివుణ్ణి కలవడం అనేది అది దుర్లభమైంది. సాధారణమైన వాళ్ళతో శివుడు కలవడు కదా. తనేమి శివుడు అంటే నార్మల్గా ఎక్కడంటే అక్కడ కలిసే అతనా కాదు కదా. సో శివుడు అలా ఎలా కలిశాడు
అన్న డౌట్ ఇప్పుడు విదురుల వారికి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఎలా కలిశారు అన్న విషయం గురించి ప్రశ్నిస్తున్నారనమాట విదురుల వారు. విదురౌవాచ అయితే ఇంకా మనకి ఈ 15 శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ప్రచేతసులు శివుణ్ణి గురువుగా స్వీకరించి అతను ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా తన వాక్యాలని వాళ్ళు పాటిస్తూ ధ్యానిస్తూ ఉంటారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఎవరైతే గురువు గారి యొక్క ఆజ్ఞని పాటిస్తారో, ఎవరైతే ఆయన ఇచ్చినటువంటి సూచనలని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని చాలా సులభంగా పొందగలుగుతారు అనేసి చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇప్పుడు ప్రచేతసుల యొక్క సాధన గురించి వాళ్ళు పరమశివుణ్ణి కలవడము, పరమశివుణ్ణి వాళ్ళు కలవడం కాదు, యాక్చువల్గా చూస్తే పరమశివుడే వాళ్ళని కలవడానికి వస్తారనమాట. విదురువాచ ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్పది సంగమః యదూతాః హరా ప్రీతాస్తన్నో బ్రహ్మన్వదార్ధవత్. మైత్రేయుడితో విదురుడు అడుగుతున్నాడు అనమాట, మరి మార్గమధ్యంలో అంటే వాళ్ళు ఇప్పుడు తపస్సు చేయడానికి వెళ్తున్నారు కదా, దారి మధ్యలో కలుసుకున్నారా ఏంటి, మరి ఎలా జరిగింది వాళ్ళిద్దరి యొక్క అంటే ప్రచేతసులతో శివుడి యొక్క కలయిక ఎలా జరిగింది అనేసి అడుగుతాడు. మరి శివుడు ఎలా ప్రసన్నుడయ్యాడు, తర్వాత వాళ్ళకి ఎలా ఉపదేశాలను ఇచ్చాడు, అది నాకు తెలుసుకోవాలనుంది, ప్లీజ్ కరుణతో నాకు చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. విదురుడు మైత్రేయునితో ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రచేతసులు మార్గమధ్యమున ఎందులకై శివుని కలుసుకొనిరి, వారి సమగమము ఎట్లు జరిగెను, శివుడు వారి ఏడ ఎట్లు ప్రసన్నుడయ్యనో, ఎట్లు వారికి ఉపదేశములు కావించెనో దయచేసి వివరింపుడు. అతి ముఖ్యమైన ఈ విషయములను కరుణతో నాకు తెలియచేయుడు. సో విదురుల వారు రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట మైత్రేయ ఋషిని, నాకు ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవాలనుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి భాగవతులు ఎవరైతే ఉంటారో, మహాత్ములు ఎవరైతే ఉంటారో, మరి ఈ భక్తులకి భగవంతుడికి మధ్యలో జరిగేటటువంటి ఏవైతే ముఖ్య విషయాలు ఉంటాయో అవి చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఏం ఉత్సాహాన్ని కలిగిస్తాయంట, మన లోపల ఉన్నటువంటి భక్తిని మేలుకొలిపి మనం ఇంకా భగవంతుడి దగ్గరకు అవ్వడానికి ఆ ఉత్సాహాన్ని మనకి కలిగిస్తాయన్నమాట. అందుకే అవి ఉత్సాహాన్ని ఇస్తాయా. ఆ ఉత్సాహంతో ఉన్నటువంటి ఆ ప్రశ్నలు కుతూహలంగా అడుగుతున్నాడు, చాలా ఇంట్రెస్ట్గా అడుగుతున్నాడు అనమాట. ఏ విధంగా అయితే నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఈ నైమిషారణ్య ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సౌనకాది ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూత గోస్వామి దగ్గరికి వెళ్తారు. సూత గోస్వామి దగ్గరికి వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని చెప్పండి అని చెప్పేసి అడుగుతారు. అలానే పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామికి మధ్యలో జరిగినటువంటి ఏదైతే సంవాదం ఉందో దాన్ని మాకు చెప్పండి, ఎందుకంటే మీరు ఆ సభ నుంచే వస్తున్నారు, మీరు ఇప్పుడు అంతా కూడా విన్నారు, సో మీరు విన్నదంతా కూడా మాకు చెప్పండి అని ఏ విధంగా అయితే కుతూహలంగా అడిగారో ఆ విధంగా ఇప్పుడు మైత్రేయ ఋషిని విదురుల వారు అడుగుతున్నారనమాట. అందుకే మరి అది కృష్ణార్జున సంవాదంతో కూడా సమానమైంది అనేసి చెప్తున్నారనమాట. అది అంత గొప్పనైంది అనేసి చెప్తున్నారనమాట. మరి నాకు ఈ శివ ఇంకా ప్రచేతసుల మధ్యలో జరిగినటువంటిది ఏదైతే ఉందో అది నాకు తెలుసుకోవాలనుంది, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను వినడానికి అనేసి అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఊరికే అడిగి ఊరుకుంటే సరిపోదు కదండి, మనకి ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే మనము వాళ్ళకి అంటే మనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మనం అడిగితే వాళ్ళకి వీళ్ళు వింటారు అనే ఆసక్తి ఉంది కాబట్టి చెప్పొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. లేకపోతే అలా కాకుండా ఏదో ఊరికే అలా అంటే ఏమంటారు టైంపాస్కి అడిగామనుకోండి వాళ్ళకి తెలిసిపోతుంది, సో వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఊరికే క్యాజువల్గా అడిగారు అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి విదురుల వారు అంటున్నారనమాట, అయ్యయ్యో అలా కాదు, నాకు చాలా కుతూహలంగా ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది. నిజంగానే పరమశివుడి కలవడం అంటే ఏంటి సామాన్యమైన విషయం కాదే. ఈ అసురులందరూ కూడా వెళ్ళి వాళ్ళ ప్రాణాలని అర్పిస్తూ, తలలను నరికేస్తూ, శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నింటినీ కూడా నరికేస్తూ యజ్ఞం చేస్తూ శివుడి యొక్క దర్శనం కోసం పాటుపడుతూ ఉంటారు. మరి అలాంటి ప్రచేతసులు ఇంత సులభంగా ఎలా, వాళ్ళు సాక్షాత్ దేవదేవుడి యొక్క తపస్సు కోసం వెళ్తున్నారు, వాళ్ళు దేవదేవుడిని మెప్పించడం కోసం కానీ తండ్రి గారి ఆజ్ఞ కోసం కానీ వాళ్ళు వెళ్తున్నారు. కానీ దారిలో ఎవరిని కలిశారు, పరమశివుడిని కలిశారు. మరి అది ఎలా సంభవమైంది తెలుసుకోవాలి అని అనిపిస్తుంది అనేసి అంటున్నారనమాట.
సంగమః కలు విప్రర్షే శివే నేహా శరీరినాం దుర్లభో మునయో దదుర్యా రసజ్ఞాద్యామభీప్సితం. ఇంకేమంటున్నాడంటే, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, మరి ఈ ఈ భౌతిక శరీరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమశివుడితో కలవడము సామాన్యమైన విషయం కాదు, కలవలేరు, అది దుర్లభమైంది. మరి వాళ్ళ యొక్క కలయిక ఎలా జరిగింది అనేసి అడుగుతున్నమాట. విదురుడు ఇంకను ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, భౌతిక దేహమున బందీ అయిన జీవులకు శివుడితో సమాగమము దుర్లభమైనటిది. అసంగులైనట్టి మహామణులు కూడా అతనిని సమాగమమును కోరి సదా ఉన్నప్పటికీ దానిని పొందజాలకున్నారు. మరి శివుడి కోసము శివుణ్ణి కలవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అసంగులైన వాళ్ళు, అసంగులు అంటే ఎవరు? భౌతికమైనటువంటి సంగత్వాన్ని వదిలిపెట్టిన వాళ్ళు. వాళ్ళ మనస్సులో, వాళ్ళ ఇంద్రియాలకి కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ కించిత్తు కూడా అసలు భౌతిక సంగత్వమే లేదు, భౌతిక విషయాల పట్ల ఆసక్తియే లేదు, భౌతిక కోరికలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అసంగులు, ఆ మహామునులు కూడా శివుణ్ణి కలవాలి అని చెప్పేసి వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. అయినా కానీ శివుణ్ణి వాళ్ళు కలవలేరే. మరి అలాంటిది ఇప్పుడు ప్రచేతసులు ఎలా కలుసుకున్నారు అని చెప్పేసి తన డౌట్ అన్నమాట. అందుకే ఏదో విశేషమైన కారణమే ఉండుంటుంది అని చెప్పేసి తను అడుగుతున్నాడు అనమాట. ఎందుకు? ఇది అతి దుర్లభమైనటువంటిది. మరి సాధారణమైన మానవుడికి అది అతి దుర్లభము. అదే మరి పరమశివుడు ఏం చేస్తూ ఉంటారు? లయకారకుడు, తను సృష్టి స్థితి ప్రళయ. సో ఈ ప్రళయాన్ని దాని కార్యాన్ని చేసేటటువంటి వాడు పరమశివుడు. సో మరి తను ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఎప్పుడెప్పుడైతే ఈ కార్యాలు అవసరం అవుతుందో, తర్వాత ఈ సృష్టి యొక్క సమతుల్యాన్ని జరిపించడం కోసం గాను, స్థితిగతులని అంటే ఈ హెల్ప్ చేయడం కోసం గాను భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారంగానే తను అవతరిస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఇంకా కలియుగంలో కూడా ఆది శంకరాచార్యులుగా వచ్చారు. ఎప్పుడైతే దేవాది దేవుడి కృష్ణుడు చెప్పాడో, అయ్యా నువ్వు వెళ్ళు, ఈ బుద్ధుడు మొత్తం వేదాలను అంతా ఖండించాడు, అందుకే నువ్వు అక్కడికి వెళ్ళి ఈ మాయావాద తత్వాన్ని ప్రచారం చెయ్యి అని చెప్తే అప్పుడు స్వయంగా శివుడు వచ్చాడు. అంటే ఎప్పుడైతే దేవాది దేవుడి కృష్ణుడు ఆదేశం ఇస్తారో అక్కడ తన యొక్క కార్యకలాపాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందో అప్పుడు పరమశివుల వారు వస్తారు అనేసి చెప్తున్నారంట. అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు మాత్రమే తను దర్శనమిచ్చేటటువంటి పరమ దుర్లభమైనటువంటి శివుడు ప్రచేతసులను ఎలా కలుసుకున్నారని తన ఉత్సాహం అన్నమాట. ఆ విధంగా ఈ భౌతిక ఏమంటారు, బౌద్ధ మతాన్ని మొత్తము తరిమి కొట్టేసి మాయావాద తత్వాన్ని తను స్థాపించాడు. కానీ తను ఎప్పుడైతే తన యొక్క అవతారాన్ని చాలించాలి అన్న టైంలో మాత్రం ఏం చేశాడు? తను ముకుందుడి యొక్క పాద పద్మాలని భజించాలి అని చెప్పేసి చెప్పాడు. భజగోవిందం 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 మూఢమతే అని చెప్పాడు. సో అయితే ఎప్పుడైతే ఈ ఆదిశంకరాచార్యుల వారిగా తను అవతారం తీసుకొని రాబోతున్నాడో అప్పుడు పార్వతీదేవికి చెప్తాడంట, నేను మాయావాద తత్వాన్ని ప్రచారం చేయడానికి ఇప్పుడు భూమి మీదకి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా శంకరాచార్యులుగా తను ఇక్కడికి వచ్చారు. తర్వాత తను ఈ మాయావేద తత్వాన్ని స్థాపించి తర్వాత మళ్ళీ అందరికీ కూడా గోవిందున్నే భజించమనేసి చెప్పేసి వెళ్తారనమాట. తర్వాత చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని తను ప్రచారం చేశారనమాట. మరి ఎందుకంటే ఈ బౌద్ధ మతానికి కానీ, మరి బౌద్ధ మతాన్ని స్థాపించింది ఎవరు? సాక్షాత్తు భగవంతుడి యొక్క శక్తావేశ అవతారమైనటువంటి బుద్ధుడు. తను కూడా వచ్చి ఈ బౌద్ధ మతాన్ని స్థాపించాడు. తర్వాత దానిని కొట్టివేసబడి మాయావాద తత్వం వచ్చింది. తర్వాత కానీ భగవంతుడు స్వయంగా వచ్చి తను కృష్ణ చైతన్య ఉద్యమాన్ని తను చేశాడు. ఎందుకంటే ఈ బౌద్ధ మతంలో కానీ ఈ మాయావాద తత్వంలో కానీ ఆధ్యాత్మికత అనేది లేదు. ఆ ఆధ్యాత్మికత అనేది లేదు కాబట్టి రెండింటికంటే ఉత్తమమైంది కృష్ణ చైతన్య ఉద్యమము అని చెప్పేసి భగవంతుడికి శరణాగతి పొందడము, భగవంతుడి యొక్క కీర్తనం చేయడము ఉత్తమమైంది అని సాక్షాత్ స్వయంగా భగవంతుడే వచ్చి ప్రచారం చేశాడనమాట. మరి కృష్ణునికి శరణాగతి పొందడము మనము భగవద్గీత కూడా మనకి నేర్పిస్తూ ఉంటుందన్నమాట. ఈ భగవద్గీతలో మనం ఆధ్యాత్మికతే ప్రాముఖ్యమైంది అనేసి చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు కృష్ణుడు? నన్ను శరణాగతి పొందు, సర్వధర్మాన్ పరిత్యజ్య, నువ్వు అన్ని ధర్మాలను కూడా వదిలేసే. నువ్వేం చెయ్యాలి అంట? ఒకటి ఏంటది?
నాకు శరణాగతి పొందు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఆ విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క శరణాగతి పొందుతారో భగవద్ధామానికి వెళ్తారు. అదే ఆధ్యాత్మికత, అదే ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోవడము అనేసి అంటారు. మరి ఇది బౌద్ధ మతంలో కానీ మాయావాద తత్వంలో కానీ అది లేనే లేదు. అందుకే భగవద్గీత ప్రచారం కానీ కృష్ణ చైతన్య ప్రచారం కానీ అవన్నీ కూడా ఏం నేర్పిస్తున్నాయి? ఆధ్యాత్మికతని నేర్పిస్తూ ఉన్నాయన్నమాట. మరి సాధారణంగా మనుషులందరూ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు భౌతికమైన కోరికలు నెరవేరాలి అంటే గొప్ప ఏమంటారు, పేరు కావాలన్నా, లేకపోతే ప్రతిష్ట కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, మంచి భర్త దొరకాలన్నా, భార్య దొరకాలన్నా ఏం చేస్తూ ఉంటారు? శివుణ్ణి అర్చిస్తూ ఉంటారు. మరి ఆ విధంగా ఎప్పుడైతే శివుణ్ణి అర్చిస్తూ ఉంటారో శివుడు తను ఏమంటారు, ఎప్పుడైతే ప్రసన్నత చెందుతాడో, యాక్చువల్గా చెప్పాలి అంటే పరమశివుడు అందరికీ కూడా ప్రసన్నత చెందుతాడు. మీరు ఎవరు ఏది అడిగినా కూడా తను ఇచ్చేస్తాడు. అందుకే తన పేరు ఆశుతోషుడు. తను చాలా సులభంగా అతి శీఘ్రంగా తను ఒప్పేసుకుంటాడనమాట. ఎందుకంటే అందరూ కూడా ఏది అడిగితే కూడా అది ఇచ్చేస్తాడనమాట. ప్యాంపర్ అంటే చాలా గారాబం చేసేటటువంటి తల్లిలాగా అనమాట. తను ఏం చేస్తుందంటే అతి గారాబం చేసేటటువంటి తల్లి ఏం చేస్తుంది, ఏమీ ఆలోచించదు, పిల్లోడు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా పరమశివుడు కూడా తను ఇచ్చేస్తాడనమాట. మరి పిల్లలందరూ ఏం చేస్తున్నారు? అమ్మ ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది అని చెప్పేసి దాన్ని ఆసరాగా తీసుకొని అన్నీ కూడా అంటే ఈ భౌతికమైనటువంటి కోరికలన్నింటినీ కూడా వెళ్ళి కోరుతూ ఆయన దగ్గర నుంచి లాభాన్ని పొందుతూ ఉంటారనమాట. ఆత్మారామోపి యస్తస్య లోకకల్పస్య రాధసే శక్తాయుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః. మరి పరమశక్తిమంతుడు విష్ణు భగవానునికి రెండవ స్థానమునందున్నవాడు నగు పరమశివుడు ఆత్మారాముడు. భౌతిక జగమున తాను కోరినది ఏదియూ లేనప్పటికీ భౌతిక లోకవాసుల లాభము కొరకై అతడు సర్వదా సర్వత్వ కార్యరతుడై ఉండి కాళీదేవి మరియు దుర్గాదేవి వంటి ఘోర శక్తులను కూడి ఉన్నాడు. సో తను ఏం చేస్తున్నాడంట? ఈ భౌతిక జగత్తులో తనకి పొందాల్సింది ఏమీ లేదు, అయినా కానీ తను భౌతిక జగత్తులో దేనికోసం ఉంటున్నాడంట? దేనికోసం ఉంటున్నాడు అంటే ప్రతి ఒక్కరికి కూడా లాభాన్ని చేకూర్చడం కోసం గాను. ఎవరు ఏ కోరికలు కోరితే వాళ్ళకి ఆ ఆశీర్వాదాలు ఇవ్వడం కోసము తను సర్వత్రా సర్వదా కార్యరతుడై ఉన్నాడు. తను తత్పరుడుగా ఉన్నారు. ఎవరు ఏది అడిగితే కూడా తను ఇచ్చేస్తాడనమాట. అంత తత్పరతతో ఉన్నాడనమాట అతను. మరి ఇంకా తన శక్తితో కూడి ఉన్నారు ఎవరు? కాళీదేవి ఇంకా దుర్గాదేవి వంటి ఈ ఘోర శక్తులతో తను ఉన్నాడనమాట. మరి అందుకే ఆశుతోషుడు అనేసి అంటారనమాట. మరి వైష్ణవుడు యాక్చువల్గా చెప్పాలి అంటే వైష్ణవానాం యథాశంభో, తను ప్రథమ వైష్ణవుడు, ప్రథమ వైష్ణవుడు. శివుడు కూడా ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. దాన్ని రుద్ర సాంప్రదాయము అనేసి అంటారనమాట. బ్రహ్మదేవుడు స్థాపించినటువంటి సాంప్రదాయాన్ని బ్రహ్మ సాంప్రదాయము అనేసి అంటారు. మరి శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా మహాజనుల్లో ఒకరనమాట. మరి తర్వాత ఈ విష్ణుస్వామి సాంప్రదాయం వల్ల ఈ వల్లభ సాంప్రదాయం అని కూడా అంటారనమాట. ఈ బ్రహ్మ సాంప్రదాయాన్ని ఏమంటారు? బ్రహ్మగౌడీయ మధ్వ సాంప్రదాయము అనేసి అంటారనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, శివుడు శంకరాచార్యులుగా వచ్చి ఆ మాయావాద తత్వాన్ని ప్రచారం చేసినా కానీ తను ఏం చెప్పాడు? చివరిగా గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అని చెప్పేసి తను చెప్పారనమాట. ఎవరైతే నిజంగా ముక్తి పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చెయ్యాలి అంట? గోవిందుణ్ణి భజించాలి, ఆ దేవదేవుడైన కృష్ణుణ్ణి అర్చించాలి అన్నమాట. మరి అలా కాకుండా ఈ కేవలం ఎవరైతే ఈ భౌతిక జగత్తులో సంపత్తి కావాలి, లేకపోతే పేరు ప్రతిష్ట కావాలి అంటే ఏం చేస్తూ ఉంటారంట? ఈ శివుడి యొక్క శక్తి అయినటువంటి కాళికాదేవిని, దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. మరి తను ఏం చేస్తుంది? తను ఇచ్చేస్తుంది, కోరికలన్నింటిని కూడా ఇచ్చేస్తుంది. అసురులు కూడా వస్తూ ఉంటారు. మనం ఎన్నో కథలు విన్నాము, చూస్తూ ఉన్నాము, టీవీల్లో చూసాము కూడా. ఎంతమంది అసురులు వస్తారు, అమ్మవారికి కాళికాదేవికి పూజ చేస్తారు, ఆ కోరికలన్నీ పొందేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ శక్తి పొందిన తర్వాత
నిర్భయంగా అందరినీ కూడా సంహరించడంలోనే, అందరినీ హింసించే కార్యాల్లో ఉంటారు. చివరికి అమ్మకే కోపం వచ్చి తను ఏం చేస్తుంది, అందరినీ కూడా ముక్కుముడిగా ఒకటేసారి ఆ మొత్తం అందరినీ కూడా సంహరించేస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళ అసుర ప్రవృత్తి పెరిగిపోగానే ఆమె చూసి తట్టుకోలేక వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ ఉంటుందన్నమాట. మరి అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కృష్ణుణ్ణి పూజించరు. దుర్గాదేవి దగ్గరికి, కాళికాదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళు తీర్చుకోవాలని చూస్తూ ఉంటారనమాట. అలా తను శక్తి పొందిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే వాళ్ళని చంపేస్తుంది. మరి ఈ అసుర సంహారం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆమె క్రోధము తగ్గిపోదు. ఆమె క్రోధాన్ని కంట్రోల్ చేయడానికి శివుడు ఎంతో తను ట్రై చేస్తూ ఉంటాడు. సో ట్రై చేస్తుంటే కూడా ఆమె కోపం తగ్గకపోయేసరికి అప్పుడప్పుడు వెళ్ళి శివుడు సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేయాల్సి వస్తుంది. మనం అప్పుడప్పుడు ఒక పిక్చర్స్లో చూస్తూ ఉంటాం. అమ్మ చాలా కోపంగా ఉంటుంది, పెద్ద ఖడ్గం పట్టుకొని ఉంటుంది, తర్వాత రక్తబీజుడు చేతిలో ఉంటాడు, ఒక రక్త పానపాత్ర ఉంటుంది, ఆ కాళ్ళ దగ్గర శివుడు ఉంటాడు. ఎందుకంటే ఆమె అంత ఉగ్ర స్వరూపంలో ఉంటుంది, తను శాంతపడలేక ఉందన్నమాట. ఆ విధంగా తను దండ ప్రణామాలు చేసి ఆ విధంగా ఆమెని నియంత్రించాలి అని చెప్పేసి, ఆమె యొక్క కోపాన్ని తగ్గించాలి అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట. అంటే శివుడు ఏం చేస్తున్నాడు, ఈ విధంగా భౌతిక ప్రకృతిని నియంత్రిస్తూ ఉంటాడనమాట. ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు ఈ భౌతిక జగత్తులో చాలా గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారనమాట. భౌతిక సుఖ లాభాలని ఇవన్నింటినీ కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు. మరి విష్ణువుని ఆరాధించే వాళ్ళు ఇవేవి పొందరు. ఎందుకంటే విష్ణువుని ఆరాధించిన వాళ్ళు బీదవాళ్ళు అవుతారంట. అవునా కాదా? ఇప్పుడు కౌరవులు పాండవులు ఉన్నారండి. కౌరవులు పాండవుల్లో మరి వాళ్ళిద్దరు కూడా ఒకే వంశానికి చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరికీ కూడా సమానమైన ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. మరి కౌరవులు ఏమైనా కృష్ణుడు భక్తులా? వాళ్ళు ఎలా ఉన్నారు? ఎప్పుడు రాజ్యంలోనే బాగా రాజ్య భోగాలను అనుభవిస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి పాండవులు ఏం చేశారు? పాండవులు కృష్ణుడి యొక్క భక్తి చేశారు. మరి ఏం చేశారు? నిర్ధనులు అయిపోయారు, అడవికి వెళ్ళిపోయారు, పాపం ఎన్ని కష్టాలు పడ్డారు కదా. అందుకని చెప్పేసి ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళంట ఎవరు కూడా కృష్ణుడిని పూజించరంట. కానీ ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళతో స్వయంగా కృష్ణుడే ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో కానీ వాళ్ళు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళారో ఎప్పుడైనా సరే కృష్ణుడు వాళ్ళతోనే ఉన్నాడు. అందుకే కుంతి అమ్మవారు ఏమంటున్నారు, నాకు ఇలాంటి ఐశ్వర్యాలు కానీ, రాజ్యం కానీ, రాజ్య సంపద కానీ నాకు ఇవేమీ వద్దు, నువ్వు ఉంటే చాలు, మాకు ఏ కష్టాలున్నా పర్వాలేదు, ఎందుకంటే ప్రతి కష్టంలో స్వయంగా నువ్వు ఇక్కడే నాతో ఉన్నావు, అదొకటే చాలు అని చెప్పేసి ఆమె ఇంకా కష్టాలను కోరుకుంటూ ఉంటుంది. కానీ కౌరవులకు తెలియదు కదా ఆ సంగతి. అందుకనే కౌరవులకు ఉన్నటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు భగవంతుని పూజించరు అన్నమాట. మరి ఎందుకంటే బీదవాళ్ళం అయిపోతాము అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు, అనుక్షణం వాళ్ళని కాపాడుతూ వాళ్ళని భగవద్ధామానికి వెళ్ళేటటువంటి బుద్ధిని వాళ్ళకి ఇస్తాడనమాట. ఆ విధంగా శివుడు తమోగణ అధిపతి కాబట్టి తమోగుణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. మరి శివశక్తి అయినటువంటి దుర్గా అమ్మవారు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండే విధంగా తను చూస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మరుద్రులు ఎవరు? సాక్షాత్ విష్ణు యొక్క అవతారాలే. బ్రహ్మనేమో సృష్టి కార్యాలు చేస్తారు, శివుడు లయ కార్యాలు చేస్తాడు. ఆ విధంగా శివునికి దుర్గాదేవి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని సంతృప్తిపరచాలనుకుంటారో, ఎవరైతే ఈ ప్రకృతి పైన ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, శివుడికి ఇంకా పార్వతికి పూజ చేస్తూ ఉంటారనమాట. మైత్రీ ఉవాచ ప్రచేతసా ప్రచేతసా పితుర్వాక్యాం శిరసాదయా సాధవః దిశాం ప్రతీచీం ప్రయయుస్తపద్యాదృతాచేతసః. ఇంకేమంటున్నాడంటే మైత్రేయ ఋషి మాట్లాడడం మొదలుపెట్టారనమాట. ఏమంటున్నాడంటే, విదురా, ప్రాచీన బర్హి తనయులందరూ సాధు స్వభావులైనందున
తండ్రి వాక్యమును ప్రాణసమముగా శిరసావహించి వారిని నెరవేర్చుటకై పశ్చిమ దిక్కుగా వెడిలిరి. సో ఆ విధంగా తండ్రి యొక్క మాటని శిరసావహించి తండ్రి యొక్క ఆజ్ఞ మేరకుగానే ఇప్పుడు ఈ ప్రజాతస్సులు ఏం చేస్తున్నారు అంటే పశ్చిమ దిక్కుగా వాళ్ళు వెళ్ళారనమాట. పశ్చిమ దిక్కుగా అంటే ఆబ్వియస్గా హిమాలయాల సైడే, మరి అలా చూస్తే అంతే కదా, పశ్చిమం అంటే హిమాలయాల సైడే వస్తుంది. అయితే ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుడి యొక్క భక్తి చేస్తూ నిరంతరం కృష్ణ భక్తిలో ఉండే విధంగానే చూస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ సాధువులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎవరైతే వాళ్ళ శరణాగతి పొందుతారో వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తిలోనే ఉండే విధంగా వాళ్ళు కూడా మార్గదర్శనం చేస్తూ ఉంటారనమాట. మరి అలా మార్గదర్శనాలను ఇవ్వడమే గురువుగారి యొక్క బాధ్యత. మరి ఆ ఆజ్ఞలని పాటించడమే వాళ్ళ యొక్క కర్తవ్యం అన్నమాట. ఆ విధంగా ప్రచేతసులు తండ్రి గారి ఆజ్ఞని పాటించడంలో ఆ విధంగా తత్పరతను కలిగి ఉన్నారు. ఆయన యొక్క తండ్రి కూడా ఏం చేస్తున్నారు, ఈ పిల్లలని కృష్ణుడి యొక్క భక్తిలో నియోగించాలి అని చెప్పేసి అలాంటి నియమాలని కానీ లేకపోతే వాళ్ళకి అలాంటి ఆజ్ఞని కానీ తను ఇచ్చాడనమాట. ఆ విధంగా వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఆజ్ఞని శిరసావహించి వాళ్ళు శరణాగతి పొందాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు బయలుదేరారనమాట. సముద్రముపవిస్తీర్ణమాపశ్యాన్ సుమాహస్సరః మహాన్మానాయివ స్వచ్ఛం ప్రసన్న సలిలాసయం. అయితే వాళ్ళు ఆ విధంగా ప్రయాణిస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద సరోవరాన్ని చూశారంట వాళ్ళు. మరి ఆ సరోవరం ఎలా ఉంది అంటే సముద్రంలా ఉందంట. అది సముద్రం కాదు, అది సరోవరమే. ఆ సరోవరం చూడడానికి సముద్రంలా ఉందంట. తర్వాత ఆ సరోవరము చాలా ప్రశాంతంగా ఉందంట. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే మహాత్ములు ఎవరైతే ఉంటారో, భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఆ సరోవరం కనిపిస్తూ ఉందన్నమాట. దాని గురించి మైత్రేయ ఋషి చెప్తున్నారనమాట. ఆ రీతిగా ప్రయాణించుచు ప్రచేతసులు మహాసముద్రమును పోలిన ఒక గొప్ప సరోవరంను చూచుట తటస్థించెను. ఆ సరోవరము మిగులు ప్రశాంతంగా నుండి మహాత్ముని మనస్సు వలె ఉండెను. దాని అందలి జలచరములు అట్టి సరోవరమును ఆశ్రయించి ఉన్నందుకు సుఖశాంతులతో ఉన్నట్లుగా గోచరించెను. వావ్! అక్కడ ఆ సరోవరంలో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆనందంగా ఉన్నాయంట. ఎందుకు ఆనందంగా ఉన్నాయి అంటే ఆ సరోవరంలో ఉన్నందుకు ఆనందంగా ఉన్నాయంట. అవి అంతగా ప్రశాంతంగా ఉన్నటువంటిదంట ఆ సరోవరం. సో ఆ సరోవరం గురించి ఇక్కడ మైత్రేయ ఋషి చెప్తున్నాడు అనమాట. ఇది ఎలా ఉంది అంటే చూడ్డానికి సముద్రం దగ్గరలో కనిపిస్తోంది, సముద్రం లాగానే కనిపిస్తోంది, ప్రశాంతంగా ఉంది అనేసి చెప్తున్నారనమాట. మరి యోగులు, జ్ఞానులు, భక్తులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రశాంత చిత్తులుగా ఉంటారు. ప్రశాంత చిత్తులుగా ఉండడం అంటే వాళ్ళ మనస్సు ఏది కోరేది లేదు, ఆ మనస్సు ఎటు వెళ్ళాలని కోరదు, ఏది కావాలని కోరదు, ఏమి చెయ్యాలని కూడా కోరదనమాట. ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క సహచర్యంలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. వేరే ఆలోచన లేనే లేదు. మనము జపం చేసేటప్పుడు మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి. మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తీసుకురావాలి, ఆ కూర ఉండాలి, ఈ కూర ఉండాలి, లేకపోతే పిల్లలకి టైం అయిపోతుంది, బాక్స్ కట్టాలి, ఆ పొద్దున్నే లేసి ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, మనకి ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి ఆలోచనలు. కానీ ఎవరైతే పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొంది ఉంటారో వాళ్ళ యొక్క మనస్సులో ఎటువంటి కోరికలు కూడా లేవు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, నిత్యంగా సదా కృష్ణుడి యొక్క భక్తిలో ఉన్నారు, కృష్ణుడి యొక్క సహచర్యంలోనే ఉంటారనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలని వాళ్ళ మనస్సులో వాళ్ళ చిత్తంలో వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా శాంతంగా ఉంటారనమాట. అలాంటి భక్తులని ఎవరైతే ఆశ్రయించి ఉన్నటువంటి శిష్యులు కూడా ఎలా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సరోవరం ఏదైతే ఉందో ఈ సరోవరంలో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. సో
ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విచలితంగా ఉంటారు. ఎందుకు? ఈ భౌతిక జగత్తు అవిద్యా సాగరము. అంటే మనం అందరం కూడా అవిద్యలో ఉన్నాము. జ్ఞానం పూర్తి జ్ఞానంతో మనం లేమన్నమాట. జ్ఞానం అంటే ఏబిసిడీలు తెలుసుకోవడం, 1 2 3 తెలుసుకోవడం కాదు. మనము జ్ఞానం లేకుండా ఉండడము అంటే ఏంటి అంటే మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాము, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, మరి మనం పుట్టిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, అవి ఉంటాయి. అవి ఏంటో మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడే మనము జ్ఞానవంతులమైనట్టు అనమాట. అందుకే ఈ భౌతిక జగత్తులో ఉన్న ఏంటిది, ఈ భౌతిక జగత్తుని అవిద్యాసాగరము అనేసి అంటున్నారు. అంటే అజ్ఞానంతో కూడినటువంటిది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అందువల్ల విచలితంగా ఉంటారనమాట. అయితే భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో, భగవంతుడి యొక్క సేవలో ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంట, స్థిర చిత్తులుగా ఉంటారు, స్థిర మనస్సులుగా ఉంటారు. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తిలో ఉంటారో వాళ్ళ యొక్క మనసు విచలితంగా ఉండదు, స్థిరంగా ఉంటుంది. ఏ విధంగా? ఎప్పుడూ భగవంతుడి యొక్క నామజపం చేస్తూ, భగవంతుడి యొక్క నామకీర్తనం చేస్తూ, భగవంతుడి యొక్క కథాశ్రవణం చేస్తూ, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం నెమ్మదిగా తగ్గిపోతుంది అనమాట. వాళ్ళు స్థిరపడతారు. అందుకనే వాళ్ళు స్థిర చిత్తులుగా ఉంటారనమాట. వాళ్ళు ఆ విధంగా ఎలాంటి ఎదురు దెబ్బలు వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కొనగలుగుతారనమాట. దేనికి కూడా కలత చెందరు అని చెప్పేసి భగవద్గీతలో స్వయంగా భగవంతుడే చెప్తూ ఉన్నారనమాట. యస్మిన్ స్థితో నా దుఃఖేన గురునాపి విచాల్యతే. అంటే ఎలాంటి ఎదురు దెబ్బలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా భక్తుడు కలత చెందడనమాట. ఇంకా చైతన్య చరితామృతం కూడా చెప్తుంది, ఎవరైతే భగవంతుడిని లేకపోతే భగవంతుడి భక్తుడైనటువంటి మహాత్ముని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా ప్రశాంత చిత్తులుగా ఉంటారనమాట. ఇంకా నిష్కామాతయేవ శాంతి, ఎప్పుడు కూడా వాళ్ళ మనసు ఏ కోరికల పట్ల కూడా కలత చెందదు. మరి అదేంటండి, వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉంటారు కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. అందుకే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ భగవద్ధామానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి అనే కోరిక ఉంటే అది ఎప్పుడు కూడా కలత చెందదంట. ఎందుకంటే అది భగవంతుడి యొక్క స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు కాబట్టి అది కలత కాదు. అది దాంతో భక్తుడు సంతుష్టంగా ఉంటాడు, అంతేగాని దాంతో తను డిస్టర్బ్ అవ్వడనమాట, విచలితం అవ్వడనమాట. అది భౌతికమైన కోరిక కాదు కాబట్టి తను విచలితంగా ఉండడనమాట. నీలరక్తోత్పలాంబోజా కహ్లారేందివరాకరం హంసాసారచక్రార్వాకారండావని కూజితం. ఇంకా సరోవరంలో ఏమేమి పూలున్నాయి, అక్కడ ఏ పక్షులున్నాయి, ఏమేమి ఉన్నాయో ఆ విషయాల గురించి మైత్రేయుడు చెప్తున్నాడనమాట. ఆ మహాసరోవరం నందు అనేక విధములకు పద్మములు కలవు. కొన్ని నీలి వర్ణంలో కలవు, మరికొన్ని రక్తవర్ణంలోను, కొన్ని రాత్రి సమయంలో వికసించేవి, మరికొన్ని పగలు సమయంలో వికసించేవి. ఇక్కడ ఇందిరవముల వంటి కొన్ని సంధ్యా సమయంలో వికసించేవి ఉన్నవి. ఈ పద్మములన్నింటితోనూ సరోవరము పూర్తిగా నిండి అట్టి పుష్పములకు ఆకారము వలె గోచరించను. అందువలన దాని తీరమున హంసలు, సారసములు అంటే క్రెయిన్స్, ఏమంటారు, కొంగలు, సో చక్రవాకములు, కారండవములు, సుందరమగు ఇతర పక్షులు, జలపక్షులు నిలిచి ఉండను. సో మొత్తము ఆ సరోవరం ఏదైతే ఉందో ఆ సరోవరం నిండా కూడా అన్నీ కూడా లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఏ విధంగా అయితే ఒక ఫ్లవర్ వాజ్లో లోటస్ ఫ్లవర్స్ని పెడితే ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఈ సరోవరం అంతా కూడా ఆ విధంగా పుష్పాలకి ఆకారంలాగా కనిపిస్తోందంట. అంత అందంగా ఉందన్నమాట. ఎన్ని రకాల లోటస్లు ఉన్నాయో చూడండి. అవి రాత్రి వేళ వికసించేవి, పగటిపూట వికసించేవి, సాయం సంధ్యలో వికసించేవి, బ్లూ కలర్లో, పింక్ కలర్లో, రెడ్ కలర్లో, అసలు అంత అద్భుతమైనటువంటి లోటస్ ఫ్లవర్స్ అన్నింటినీ కలిగి ఉన్నాయి. తర్వాత దివ్యమైనటువంటి, ఉత్తమమైనటువంటి, ఉన్నత జాతికి చెందినటువంటి ఈ జలపక్షులు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అంటే కాకులు లాంటివి కాదు. కాకులు ఏం చేస్తూ ఉంటాయి, బురద నీటిలో తిరుగుతూ ఉంటాయి, మురికి ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాయి. స్వచ్ఛమైన వాతావరణం కోసం అవేమి
వేచి ఉండవు. కానీ అక్కడ సరోవర తటంలో శ్రేష్టమైనటువంటి ఈ పక్షులన్నీ కూడా ఉన్నాయి. కారండవాలు, చక్రాలు, సారసములు, హంసలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఆ పక్షులు, ఆ ఫ్లవర్స్ అన్నీ కలిపి ఆ సరోవరం చాలా అందంగా కనిపిస్తోందంట. మత్తా భ్రమరా సౌరస్వార్యా హృష్టారో లాంగ్రిపవం పద్మకోసారజో దిక్షు విక్షిపత్పవనోత్సవం. ఇంకా ఆ సరోవరం చుట్టూ చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయంట. ఆ తర్వాత అక్కడ చాలా లతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఏవైతే ఈ వృక్షాలు లతలకు వాలేటటువంటి భృంగాలు ఉన్నాయి వాటి గురించి చెప్తూ ఉన్నారనమాట. సరోవరంనకు అన్ని ప్రక్కల నానా రకాలకు వృక్షములు లతలు నిలిచియుండెను. మత్తిల్లిన భృంగములు వాటి చుట్టూ జూంకారం చేయుచుండెను. ఆ మధుర జూంకారం చే వృక్షములు ఉల్లాసంగా నున్నట్లు గోచరించెను. పద్మరాగము గాలిలోకి వెదజల్లబడుచుండెను. ఇవన్నీ ఎంతటి చక్కని వాతావరణము కలగచేయననగా అచట ఒక మహోత్సవము జరుగుతున్నట్లుగా కనిపించెను. సో ఒక గొప్ప ఉత్సవమే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అక్కడ. ఎందుకంటే అక్కడ వృక్షాలు లతలు జూంకారం చేసేటటువంటి తుమ్మెదలు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పుష్పాలలో ఉన్నటువంటి పద్మరాగం ఏదైతే ఉందో అదంతా కూడా సెంటులాగా వాయువులో మొత్తం ఆ గాలిలో అంతా కూడా స్ప్రెడ్ అయిపోయిందనమాట. అసలు అక్కడ ఉండేటటువంటి ఆ స్మెల్ ఎలాంటి ఆ దివ్యమైన ఆ సుగంధం ఉంది కదా అదంతా తర్వాత ఈ ఏమంటారు తుమ్మెదల యొక్క జూంకారం అవన్నీ అక్కడ చూస్తూ ఉంటే చెట్లే చాలా ఉత్సాహంగా ఉన్నాయా అన్నట్టు కనిపిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా ఈ ప్రచేతసులు ఆ సన్నివేశాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అన్నింటినీ చూసి అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది, ఇక్కడ నిత్యంగా కూడా ఒక ఉత్సవమే జరుగుతోంది అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఈ వర్ణన అంతా వింటూ ఉంటే అది సాధారణంగా కనిపించట్లేదు, ఇది శివలోకానికి వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది అనేసి చెప్తున్నారనమాట. ఈ వర్ణనని బట్టి వారు హిమాలయముల చెంత నుండేది శివలోకంను చేరినట్లుగా గోచరించుతుంది. వాళ్ళు పశ్చిమ దిక్కులో వాళ్ళు వెళ్తున్నారు. సో ఆ విధంగా హిమాలయాలన్నీ దాటుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, శివలోకానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. తత్ర గాంధర్వమాకర్ణ్య. సో ఇప్పుడు ఫ్లవర్సు ట్రీసు లతలు పక్షులు జూంకారం ఇదే కాకుండా అక్కడ గంధర్వమాకర్ణ్య గంధర్వుల యొక్క గానము కూడా వినిపించడం మొదలుపెట్టిందంట. తత్ర గాంధర్వమాకర్ణ్య దివ్య మార్గా మనోహరం విసిన్మూర్ణ రాజపుత్రాస్తే మృదంగా పనవాద్యను. సో ఇంకా అక్కడ ఆ రాజకుమారులంతటా మృదంగా పనవ వాద్యములను మరియు కర్ణపేయమగు సంగీత ధ్వనులను విని ఆశ్చర్యచకితులయ్యారు. సో అది సరోవరం దగ్గర ఇలాంటి మ్యూజిక్ కూడా వినిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు విని ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. తర్హ్యావ్యాస సరసస్తస్మాన్నిష్ నిష్క్రమంతం సహానుగం ఉపగీయమానమామారా ప్రవరం విబుధానుగైః తప్తహేమానికాయంబం సితికంఠం త్రిలోచనం ప్రసాదసుముఖం వీక్ష్య ప్రణేమూర్జాత కౌతుకాః. సో అక్కడ వీళ్ళు పరమశివుణ్ణి దర్శనం చేసుకున్నారు. ఆ విషయం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటి తప్త హేమానికాయము ఎలా ఉన్నాడంట పరమశివుడి యొక్క కాయము తప్త హేమ కరిగినటువంటి బంగారు మేను ఛాయలో ఉన్నాడంట. సితికంఠం త్రిలోచనం ఆయన కంఠంలో ఏంటిది గరళ కంఠము, తర్వాత త్రిలోచనం కరుణాపూర్ణితమైనటువంటి 3 కళ్ళతో ఉన్నటువంటి అతని దర్శనం. ప్రసాద సుముఖం వీక్షం ప్రణేమూర్జిత కౌతుకాహ. ఆ విధంగా తన యొక్క ఎప్పుడైతే ఆ కరుణామూర్తి అయినటువంటి పరమశివుని వాళ్ళు చూశారో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రణామాలు ఈ ప్రచేతసులు అర్పించారనమాట. సో దేవతాశ్రేష్ఠుడగు శివుడు తన అనుచరణ గణమును గూడి సరోవరం నుండి బయటికి వచ్చుటను ప్రచేతసులు గాంచిరి. సో వీళ్ళు ఈ సరోవరం దగ్గరికి వెళ్ళినప్పుడు స్వయంగా శివుడే తన అనుచరులందరితో కలిసి ఆ సరోవరం నుంచి బయటకు వస్తున్నారంట. మరి ఆయన ఎలా ఉన్నారు? బంగారు దేహకాంతి కలిగిన వాడు. ఎలా ఉన్నాడు అంటే మెల్టన్ గోల్డెన్ కలర్లో ఉన్నాడు. తర్వాత నీలకంఠుడు అతడు భక్తుల ఏడ కృపాదృష్టి చూపేడి త్రినేత్రములను కలిగి ఉండెను. నీలకంఠుడు ఇంకా కృపాదృష్టి ఏ విధంగా చూయిస్తున్నాడు? తను 2 కళ్ళతో కాదండి,
3 కళ్ళతో తన కృపాదృష్టిని చూయిస్తున్నాడు. తర్వాత పెక్కు గంధర్వులు స్తుతి కావించుచు అతనిని వెంట నుండిరి. సో ఆయన దగ్గర చాలామంది గంధర్వులు కూడా ఉన్నారంట. పరమశివుని కాంచినంతనే ప్రచేతసులు పరమ ఆశ్చర్యమున వందనములు చేసిన వారే అతని పాద పద్మముల చేత ఆమ్రోకలిరి. సో ఎప్పుడైతే పరమశివుడి యొక్క దర్శనం చేసుకున్నారో ఈ ప్రచేతసులు ఆయన పాద పద్మాలకి వందనాలు అర్పిస్తూ ఉన్నారనమాట. అయితే పరమశివుడి దగ్గర ఉత్తమమైనటువంటి గంధర్వులు ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారని నిత్యంగా పరమశివుడిని వాళ్ళు అక్కడ ఏమంటారు కీర్తిస్తూ ఉంటారనమాట. మరి ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే మనం చూసేటటువంటి ఫొటోస్ ఏవైతే ఉంటాయో దాంట్లో శివుణ్ణి చూస్తే శ్వేతవర్ణంలో ఉంటారు, తెల్లగా ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం భాగవతంలో చదువుకుంటున్నాం ఏంటంటే శివుడు ఎలా ఉన్నాడు, బంగారు మేను ఛాయలో ఉన్నాడు తను అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా తను పరమ దయాలు, అతి శీఘ్రంగా ప్రసన్నత పొందేటటువంటి వాడు. అసురుల కోరికలు ఇలా వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా వాళ్ళకి ఆ కోరికలన్నింటినీ కూడా ఇస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అంటే ఇక్కడ వృకాసురుడి యొక్క కథని చెప్తున్నారనమాట. ఎందుకు ఈ వృకాసురుడు ఏం చేస్తాడు, తపస్సు చేసి తన చెయ్యి ఎవరి తల మీద పెడితే వాళ్ళు భస్మమైపోవాలి అని చెప్పేసి కోరుకుంటారు. అప్పుడు ఆ కోరికను నెరవేర్చినటువంటి శివుడి యొక్క తలపైనే తను చేయబెట్టాలి అనేసి అనుకుంటాడు. ఆ విధంగా మళ్ళీ విష్ణువే వచ్చి తనని రక్షించాల్సి వస్తుంది. అందుకు కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఇలాంటి కోరికలు ఏవైతే కోరుతారో ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలని విష్ణువు తీర్చడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సతాన్ ప్రపన్నార్తిహరో భగవాన్ ధర్మవత్సలః ధర్మజ్ఞానశీల సంపన్నాన్ ప్రీతః ప్రీతానువాచః. శివుడు ధర్మపరులను సాధువర్తనులను రక్షించువాడు కనుక ప్రచేతసుల ఏడ మిగులు ప్రసన్నుడయ్యను. రాకుమారుల ఏడ మిక్కిలి ముదము నొంది అతడు ఇట్లు పలకసాగెను. స్వయంగా పరమశివుడే వీళ్ళ పట్ల ప్రసన్నత చెంది తనే వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి వచ్చారు. మరి ఎందుకు వచ్చారు, ఆ కారణం ఏంటి అంటే ఇప్పుడు మనము నెక్స్ట్ చెప్పుకునేటటువంటి 2-3 శ్లోకాల్లో పరమశివుడే ప్రసన్నత చెందేటటువంటి ఆ కారణం ఏంటో మనము తెలుసుకోగలుగుతామన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేవదేవుడు దేవాది దేవుడైనటువంటి విష్ణువు, తర్వాత కృష్ణుడు భక్తవత్సలుడు. అలానే ఇప్పుడు శివుడు ధర్మపరుడు, తను ఏం చేస్తున్నాడు, ధర్మవత్సలుడు అనమాట. శ్రీరుద్ర ఉవాచ యూయాం వేది సదా పుత్రా విదిశితం వర్షికీర్షితం అనుగ్రహాయాం భద్రం వా ఏవం మే దర్శనం కృతం. పరమశివుడు పలికెను, ప్రాచీన బర్హిసుతులైన మీ అందరకు శుభమగుగాక. మీరేమి చేయుచున్నారో కూడా నేను ఎరుగుదును, కనుకనే మీపై అనుగ్రహమును చూపుటకు మీకు దర్శనమొసగితిని. సో మీరేం చెయ్యాలనుకుంటున్నారో అది నాకు తెలుసు, అందుకోసంగానే మీ అందరికీ అనుగ్రహాన్ని ఇవ్వడానికే నేను స్వయంగా వచ్చాను అని చెప్పేసి పరమశివుడు చెప్తున్నారనమాట. సాక్షాత్ రుద్ర పరమశివుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇంకా వాళ్ళని చూడగానే వాళ్ళకి మీకు శుభమగుగాక అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకు, ఏం చేయడానికి వెళ్తున్నారంట ప్రచేతసులు? ఏదో రాజ్యాన్ని గెలవడానికి వెళ్తున్నారా వాళ్ళు? కాదు, వాళ్ళు ఏం చేయడానికి వెళ్తున్నారు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి తపస్సు ఆచరించడం కోసం కానీ వాళ్ళు వెళ్తున్నారు, విష్ణువుని అర్చించడం కోసం కానీ వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. అది తెలుసుకున్నాడు కాబట్టి పరమశివుడు ఏమంటున్నాడు, మీ పట్ల నేను ప్రసన్నతను పొందాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతుడి యొక్క భక్తి చెయ్యాలనుకొని ఆ భగవంతుడి యొక్క భక్తి చెయ్యడానికి వెళ్తుంటేనే దేవతా ప్రముఖుడు, సామాన్యమైన వాడు కాదండి పరమశివుడు. ఆ వైష్ణవానాభ్యదాశంభో, ప్రతి ఒక్క జీవి పట్ల కరుణ కలిగినటువంటి వాడు. అతను ప్రసన్నత చెందుతున్నాడు, తనే స్వయంగా వస్తున్నాడు. అసలు ఎంత గొప్ప విషయం కదా. అందుకే దేవదేవుడికి భక్తి చేయడం వలన ఈ మిగిలిన దేవతలు అందరూ కూడా ప్రసన్నులు అవుతారనమాట. మీరు అడిగినా అడగకుండా మీకు కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా వాళ్ళు తీర్చేస్తూ ఉంటారనమాట. మరి ఈ దేవతలందరూ ఎవరంట, దేవదేవుడి యొక్క సేవకులు అనమాట. మరి ఈ సేవకులు వీళ్ళు ఏం చేస్తారంట, అన్ని పరిస్థితుల్లో కూడా భక్తుడికి సహాయపడతారనమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇంద్రలోకం మీద అటాక్ చేశాడు, ఇంద్రుడిని తరిమేసిన తర్వాత మళ్ళీ తను ఏం చేస్తాడు, తపస్సు చేయాలి అనుకొని చెప్పేసి అడవికి వెళ్తాడు.
అడవికి వెళ్ళాక ఇంద్రుడికి కోపం వచ్చి ఇప్పుడు తనకు పుట్టబోయేటటువంటి పిల్లోడు అసురుడు, తను పుట్టాక ఎన్ని ఉపద్రవాలు తెస్తాడో అని చెప్పేసి పుట్టక ముందే గర్భంలోనే చంపేద్దాము అని చెప్పేసి కయాదు మీద అటాక్ చేస్తారు కదా. ఎప్పుడైతే నారదుల వారు వస్తారో నారదుల వారు వచ్చి ఏం చెప్తారు, ఏ ఇంద్ర నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా, ఒక గొప్ప భక్తుడు రాబోతున్నాడు అనేసి చెప్తాడు. ఎప్పుడైతే నారదుల వారి యొక్క ముఖతః ఆ మాటని వింటాడో ఇంద్రుడు ఏం చేస్తాడు, తన అస్త్రశస్త్రాలు వదిలేసి ఆ కయాదుకి 3 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేసి తను వెళ్తాడు. అంటే దేవతలందరూ కూడా భక్తులకి వాళ్ళు చేసేటటువంటి భక్తికి ఎప్పుడూ కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడే తను ఏమనుకున్నాడు, హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడు పుట్టబోయేవాడు, మళ్ళీ తిని ఎంత గొప్ప అసురుడైతాడో తనని ముందే పుట్టక ముందే చంపేద్దాము అనుకుంటాడు. ఎప్పుడైతే తను గొప్ప భక్తుడు అవుతాడు అనే ఆ మాట వినగానే ఏం చేశాడు, తనకి ప్రదక్షిణ చేసి దండ ప్రణామాలు చేశారు. ఆ విధంగా ఎవరైతే దేవాది దేవుడి యొక్క కృష్ణుడి యొక్క భక్తి చేస్తారో, ఆయన యొక్క పూజ అర్చనాలు చేస్తారో, వీళ్ళు ఇప్పుడు ఇంకా ఆయనకి శరణాగతి పొంది ఆయనను అర్చించడం కోసం వీళ్ళు ఇప్పుడు బయలుదేరారు. ఆ విషయానికే పరమశివుడు నేను ప్రసన్నత పొందాను, నేను అందుకే స్వయంగా మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఆచార్యులు ఏమంటున్నారు అంటే, ఎవరైతే దేవాది దేవుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళు కోరాల్సిన అవసరం లేదంట. మీకేమేమి కావాలో అవన్నీ కూడా స్వయంగా వాళ్ళందరూ కూడా సమకూరుస్తారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఓన్లీ దేవతలేనా? దేవతలే కాదండి, ముక్తిదేవి కూడా. మీరు ఆశించినటువంటి ముక్తి కూడా, మీకు తెలియనటువంటి ముక్తి కూడా, మీకు ఏమీ తెలీదు, ఓన్లీ కేవలం కృష్ణ భక్తి మాత్రమే తెలుసు, కృష్ణుని పూజించాలి అర్చించాలని తెలుసు. మీకోసం ఏం కోరుకోవాలి ఏం కోరుకోవద్దు, ముక్తి ఏంటి మీకేమీ తెలీదు. అయినా కానీ మీ యొక్క లక్ష్యాన్ని, మీ జీవిత లక్ష్యాన్ని చేరుకునే విధంగా దేవతలందరూ కూడా హెల్ప్ చేస్తారు. ఆ ముక్తిదేవి కూడా స్వయంగా వచ్చి మీ సేవలో నించుంటుంది అన్నమాట. అందుకని కృష్ణ భక్తుడు ఏం చెయ్యాలి అంటే, భౌతికమైనటువంటి కోరికలు కోరాల్సిన అవసరమే లేదు, ముక్తి కోసం పాటుపడాల్సిన అవసరమే లేదు. భక్తి యోగం ఒకటి చేస్తే చాలు. ఈ ధర్మార్థ కామ మోక్షాల వల్ల వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా అవే స్వయంగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. 10th క్లాస్లో పాస్ అయిన వాడికి అర్థం ఏంటి, వాడు 1st, 2nd, 3rd, 4th, 5th అన్నీ పాస్ అయినట్టే. అదేవిధంగా ఎవరైతే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళు అన్ని కార్యాలు చేసినట్టే, అన్ని పూజలు అన్ని అర్చనలు చేసినట్టే, ధర్మార్థ కోమ మోక్షాలని కూడా తను చేసినట్టే అన్నమాట. అలాంటి వాడికి సకల దేవతలు, సాక్షాత్ పరమశివులు, తర్వాత ముక్తిదేవి కూడా సేవలో నించోవడానికి రెడీగా ఉన్నారన్నమాట. అంత గొప్పనైంది భక్తియుత సేవ, దేవాది దేవుడి యొక్క శరణాగతి అంత గొప్పనైందనమాట. యం పరం రహసః సాక్షాత్ త్రిగుణార్జీవ సంగీతాత్. ఇక్కడ మనం చదువుకోవచ్చు. చూడండి, కేవలం శ్రీకృష్ణ భగవాన్ని అర్చించు అతడు వారందరినీ ప్రసన్నులు చేయగలడు. అదేగాక దేవతలను ఏవో భౌతిక వరదానములు అడగవలసిన అవసరం కూడా అతనికి లేదు. ఏలైనా అతని ఏడ ప్రసన్నులై వారే అప్రయత్నంగా అతనికి అవసరమైన వసగగలరు. దేవతలందరూ భగవత్ సేవకులు, అన్ని పరిస్థితుల్లో భక్తులకు సహాయం చేయుదురు, వారు సదా సంసిద్ధులైందురు. కనుకనే దేవదేవుని ఏడ ఎవనేని విశుద్ధ భక్తిని కలిగి ఉన్నచో భౌతిక సంపత్తులను నొసిగేడి దేవతల మాట అటుంచి సాక్షాత్ ముక్తిదేవియే అతని సేవింప సిద్ధంగా నుండును. సో ఇది బిల్వమంగళ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. సో మనము కేవలం కృష్ణ భక్తి చేస్తే చాలండి, ఇంకా మనం ఏమీ ఆశించాల్సింది కానీ అర్చించాల్సింది కాదు, ఏది కూడా లేదు, అన్నీ కూడా ఆటోమేటిక్, అన్నీ కూడా తనే చేస్తారనమాట. ఎంపరహారహసహ సాక్షాత్ త్రిగుణార్జీవ సంజితాత్ భగవంతం వాసుదేవం ప్రసన్నః స ప్రియో హి మే. శివుడు ఏమంటున్నాడంటే, ఈ సమస్తానికి నియామకుడైనటువంటి వాసుదేవుడు, ఆ దేవాది దేవుడి యొక్క కృష్ణుణ్ణి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళందరూ నాకు ఇష్టమైన వాళ్ళు అనేసి చెప్తున్నారనమాట. సో తను ఏమంటున్నాడు, నాకు భక్తి చేసిన వాళ్ళు నాకు ఇష్టమని చెప్పట్లేడు తను, ఎవరైతే వాసుదేవుడికి భక్తి చేస్తారో వాళ్ళు నాకు ఇష్టము అని చెప్తున్నారు. ఇక్కడ పరమశివుడు చెప్తున్నారు. సో శివుడు పలికెను, సమస్తమునకు ప్రకృతికి జీవికి నియామకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ఎవరు సంపూర్ణ శరణాగతుడు అగునో వాడే వాస్తవంగా నాకు మిక్కిలి ప్రియుడు.
ఇప్పుడు వృకాసురుడు వెళ్ళి ఆ కేదార్నాథ్ క్షేత్రంలో కూర్చొని చలికి వణుకుతూ తన శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని తీసి యజ్ఞంలో వేసి తన శరీరంగాలను అంతా కట్ చేసి యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టమని చెప్తున్నాడా? రావణాసురుడు తన యొక్క తలలన్నింటినీ కూడా అగ్నిలో వేసి తపస్సు చేశాడు. రావణాసురుడు ఇష్టమని చెప్తున్నాడా? కాదు. ఏం చెప్తున్నాడు? నాకు ఎవరైతే దేవాది దేవుడైన కృష్ణునికి శరణాగతి పొందుతారో, వాసుదేవుని భక్తి చేస్తారో వాళ్ళు ఇష్టము అని చెప్పేసి పరమశివుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అయితే శివుడు చెప్తున్నాడు డైరెక్ట్గా, నేను మీ అందరినీ కలవడానికి ఎందుకు వచ్చాను అనేసి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కేవలం దేవదేవుడి యొక్క భక్తి చేద్దాము అనుకొని వాళ్ళు ఆయనకి శరణాగతి పొంది ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, ఆయనను అన్వేషిస్తూ వెళ్తున్నారు. అందుకోసం కానీ వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారనమాట. మరి అలాంటి భక్తులంట చాలా దుర్లభమైన వాళ్ళు. భగవద్గీతలోనే చెప్తున్నారనమాట భగవంతుడు. బహునాం జన్మనామంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి నమః సమాత్మాసు దుర్లభ. మరి ఇలాంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు చాలా జన్మల తర్వాత దేవాది దేవుడే అసర్వకారణ కారణుడు అనేసి తెలుసుకుంటారనమాట. అలా తెలుసుకొని భగవంతునికి వాళ్ళు శరణాగతి పొందుతారనమాట. అలాంటి వాళ్ళు దుర్లభమైనటువంటి వాళ్ళు. మరి అలాంటి భక్తులు దుర్లభమైనటువంటి వాళ్ళు, మరి వాళ్ళని స్వయంగా శివుడు చూడాలి అనేసి అనుకుంటున్నాడనమాట. వాసుదేవుడు సామాన్య జీవుల చేతనే గాక బ్రహ్మరుద్రాది దేవతల చేతను పూజనీయుడు. మరి వాసుదేవుడు ఎవరంట? బ్రహ్మరుద్రులే తనని పూజ చేస్తూ ఉంటారు. కనుకనే యం బ్రహ్మరుద్ర వరుణేంద్ర మరుత్త స్తువంతి దివ్యై సవై అనేసి అంటూ ఉంటారనమాట. బ్రహ్మ, శివుడు, వరుణ, ఇంద్రుడు, చంద్రుడు మరి ఇతర దేవతలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని పూజిస్తూ ఉంటారు. ఇది భక్తుని కూడా అన్వయించును. వాస్తవంగా కృష్ణ భక్తి భావన అనగా ఏమో తెలుసుకొనుటకు, అవగతం చేసుకొనుటకు యత్నించు వారులకు కృష్ణ భక్తిని చేపట్టిన వాడు శీఘ్రమే పరమ ప్రియుడగును. అదేవిధంగా వాసుదేవునికి నిజంగా శరణాగతుడైన వారిని కనుగొనుటకు దేవతలు కూడా యత్నించుదురు. ప్రచేతసులు వాసుదేవుని శరణుజొచ్చిన వారు కనుక శివుడు మనపూర్వకంగా వారిని గాంచ అరుదించెను. సో ఎవరైతే దేవాది దేవుడి యొక్క శరణాగతి పొందుతారో వాళ్ళందరినీ కూడా దేవతలు కూడా కనుగొంటారు, అంటే చూస్తూ ఉంటారనమాట. ఎవరు? పరమ భక్తులు, కృష్ణుడి యొక్క పరమ భక్తులు అని చెప్పేసి. ఆ విధంగానే ఇప్పుడు పరమశివుడు ఆ ప్రచేతసుని కలుసుకోవడం కోసంగాను వస్తున్నారు. మరి వాసుదేవుడు అంటే సామాన్యమైన వాడు కాదు. బ్రహ్మరుద్ర వరుణ వీళ్ళందరూ కూడా ఆయనని పూజిస్తూ ఉంటారనమాట. మరి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, ఉత్తమమైన వాడు, సమస్తానికి అతనే భోక్త. మరి ఎవరైతే ఈ ప్రకృతి పైన ఆధిపత్యాన్ని చెలాయించాలి అనేసి అనుకుంటారో వాళ్ళు పురుషులు అవ్వరంట. వాళ్ళు ఏమవుతారంట? ప్రకృతి అవుతారంట. ఆ విధంగా ఈ ప్రకృతిని మెయింటైన్ చేసేవారు ఎవరు? నిజమైన పురుషుడు, ఉత్తమమైన పురుషుడు, అతనే కృష్ణుడు, అతనే భోక్త. మరి భగవద్గీతలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 2 రకాల జీవులు ఉంటారు, క్షరులు, అక్షరులు. క్షరులు అంటే నశించే వాళ్ళు, తర్వాత ఈ భౌతిక ప్రకృతిలో బద్ధమైన వాళ్ళు, ఈ భౌతిక జగత్తులో త్రిగుణాలకు లోబడినటువంటి వాళ్ళు. అక్షరులు అంటే వీళ్ళెవరు? బద్ధులు కానటువంటి వాళ్ళు, వైకుంఠంలో ఉండేటటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క సహచరంలో ఉండేటటువంటి వాళ్ళు అనమాట. మరి ఈ క్షరులకి అక్షరులకి పరమైన వారే శ్రీకృష్ణుడు అనమాట. ఆయనే పూర్ణ పురుషోత్తముడు, ఆయనే సచితానంద విగ్రహస్వరూపుడు. మరి అట్టి వానికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళంటే శివుడికి ఇష్టమంట. మరి కొంతమంది కామ్యకర్మరతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే విష్ణువు అన్నా, శివుడన్నా, బ్రహ్మన్నా వీళ్ళందరూ కూడా ఒకటే, ఎవరికి మొక్కితే ఏంటి, ఎవరికి మొక్కినా పర్వాలేదు, ఎవరికి మొక్కినా సమానమే అనేసి అనుకుంటూ ఉంటారనమాట. అందుకే ఇక్కడ పరమశివుడు చెప్తున్నాడు, స్వయంగా తను చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అలా కాదు, ఎవరికి మొక్కినా ఒకటి కాదు. ఎవరైతే కృష్ణుడికి మొక్కుతారో వాళ్ళే ఉత్తమమైన వాళ్ళు, వాళ్ళంటేనే నాకు ఇష్టము అనేసి చెప్తున్నాడు. కానీ నాకు మొక్కితే నాకు ఇష్టము, లేకపోతే బ్రహ్మకి మొక్కితే వాళ్ళు గ్రేటు అని తను చెప్పడం లేదనమాట. అందుకే శివుడే స్వయంగా వాసుదేవుడికి శరణాగతి పొందిన వాళ్ళే నాకు ప్రియము అని చెప్పేసి చెప్తున్నారు. సో దీన్ని మనము రేపు కంటిన్యూ చేసుకుందాము. ఓకేనా? ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. నరనారాయణులని వాళ్ళ దానికి అంటారు. వాడికి ఎదుటి ఎవరైతే ఏ ఎక్కువ చేసినా పర్వాలేదు, కానీ మనము ఇద్దరిని ఇది చేసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. అర్థం కాలేదమ్మా. నరనారాయణులు ఇద్దరు ఒకటే, కానీ మనం శివుని పూజిస్తాము, విష్ణుమూర్తిని పూజిస్తాము. వేదం మనకేం కనిపించదు, వేదం అని మనం మనము పూజిస్తాము, మనము వేరు కాదు. కానీ శివుడు ఏమంటున్నారంటే సమానం కాదు అని చెప్తున్నారు. పూజించొద్దని చెప్పట్లే, పూజించమని చెప్తున్నారు. కొంతమంది ఏమంటారు అంటే సూర్యుని పూజించినా, చంద్రుని పూజించినా, ఎవరిని పూజించినా, విష్ణువుని పూజించినా సమానము అనేసి అనుకుంటారు. కానీ అది కాదు. శివుడు ఏమంటున్నారు, అది కాదు. ఎవరైతే కృష్ణుని పూజిస్తారో అది ఉత్తమమైంది అని చెప్తున్నారు అనమాట. పూజించడంలో తప్పు లేదు. ఏ దేవుడికి ఆ దేవుడి ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు కొన్నిటికి, ఇప్పుడు సూర్యుడికి బాగాలేదు అంటే సూర్యుడికి చేస్తారు, కొందరికి అలా చేస్తారు. ఏ దేవుడి ప్రత్యేకత దేవుడికి ఉంటుంది. అదే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సేవలో ఉన్నారు. వాళ్ళకి ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఆ స్థానంలో పెట్టి వాళ్ళకి ఆ పవర్ని ఇచ్చారు. అదే అదే అవును మాట్లాడు. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. నాకు భాగవతం చదవడానికి అవ్వట్లేదు అనుకుంటున్నాను, కానీ ఎప్పటికి ముడి పడుతుందో తెలియదు. అనుకోండి, నెమ్మదిగా ప్రయత్నించండి చదవడానికి. అదే అనుకుంటున్నాను, అవ్వట్లేదు. మొన్న అనుకోకుండా రామాయణం అయింది, కానీ ఇంక భాగవతం ఎప్పటికి అవుతుంది చూడాలి. చదవండి, ప్రయత్నించండి, భగవంతుడు సాంక్షన్ చేస్తాడు. అదే మాతాజీ ప్రయత్నిస్తాను, టైం పడుతుంది దానికి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఈ రోజు జాయిన్ అవడం కుదిరింది మాతాజీ, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏంటి మాతాజీ ఏమన్నారు, వినిపించలేదు. మా ఫ్రెండ్ హరే కృష్ణ చెప్తున్నారు. హరే కృష్ణ. తను జాయిన్ కాలేదు మాతాజీ. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ.